#AskDrJohnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రవీంద్ర జైన్, సార్, ఇఫ్ ఐ డ్రింక్ లెస్ వాటర్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విల్ ఇట్ అఫెక్ట్ మై హెయిర్ గ్రోత్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగిన తర్వాత వాటర్ కనుక తక్కువ తాగితే ఏమైనా నష్టమా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినా జరగకున్నా వాటర్ అనేటువంటిది ఎప్పటికీ తక్కువ తాగకూడదు. కొంచెం ఎక్కువ తాగితే ఎటువంటి నష్టం లేదు, కానీ తక్కువ తాగితే మాత్రం చాలా నష్టాలు ఉన్నాయి. డిహైడ్రేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లెక్కలేనని ఉన్నాయి. సో తక్కువ వాటర్ అనేటువంటిది ఎటువంటి సిచ్యువేషన్లో తాగొద్దండి. ఇప్పుడు చాలామంది లావుగా ఉన్నవాళ్ళు లేదా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఏమనుకుంటుంటారంటే, నా బాడీలో అనవసరంగా వాటర్ పేరుకుపోతుంది, ఇదంతా వాటర్ వెయిట్, సో నేను కనుక తక్కువ వాటర్ తాగితే లేకపోతే యూరిన్ ఎక్కువ వచ్చే టాబ్లెట్స్ లాంటివి కనుక తీసుకుంటే నాకు వెయిట్ తగ్గిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. చాలామంది బాడీ బిల్డర్స్ కానీ లేకపోతే జిమ్లో వాళ్ళు ట్రైనర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. దయచేసి ఇలా వాటర్ లాస్ ట్రాప్లో పడొద్దండి. వెయిట్ లాస్ ఎప్పుడు చేసుకున్నా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. మీరు ప్రాపర్ న్యూట్రియంట్స్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి. మన హెయిర్ని కనుక ఈచ్ స్ట్రాండ్ని మనం అనలైజ్ చేసినట్లయితే 25% ఆఫ్ మన హెయిర్ స్ట్రాండ్ వెయిట్ వాటర్ ద్వారానే తయారై ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ తీసుకోవడం తగ్గిస్తామో ఆటోమేటిక్గా అది మన హెయిర్ హెల్త్ని చాలా దారుణంగా ఎఫెక్ట్ చేస్తుంది. ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మాత్రం మనం వాటర్ 10% ఎక్కువ తాగడమే మంచిది. రెగ్యులర్గా మీరు 2.5 లీటర్స్ నుంచి 3 లీటర్స్ తాగుతున్నారంటే 1/2 లీటర్ ఎక్కువనే తాగండి, ఎటువంటి నష్టము లేదు. మీరు వాటర్ రెగ్యులర్గా కరెక్ట్గా తాగుతున్నారు లేదా అని తెలుసుకోవడానికి ఒక గుడ్డి గుర్తు, ఇది సైంటిఫిక్ కాదు బట్ అట్లీస్ట్ మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావడానికి, మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు మీకు వచ్చే యూరిన్ ట్రాన్స్పరెంట్గా కానీ లేదా లైట్ ఎల్లోయిష్గా ఉంది అంటే ఇట్ ఈస్ ఫైన్. అదే కనుక మరీ థిక్ ఎల్లోయిష్ కలర్లో మారిపోతుంది అంటే డెఫినెట్గా అది కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుంది. మీరు కొంచెం వాటర్ తీసుకునే మోతాదు పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత వాటర్ నిజంగానే తక్కువ తాగామా అనుకోండి, ఏం జరుగుతుందంటే హెయిర్ గ్రోత్ ఎఫెక్ట్ కావచ్చు, హెయిర్ ఫాలికల్స్ ప్రాపర్గా రూట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవచ్చు, చాలా వరకు హీలింగ్ అనేటువంటిది 3 to 4 డేస్లో అయిపోవాల్సింది కాస్త ఇంకా డిలే అయిపోవచ్చు, బాడీ మెటబాలిజమ్స్ ఆల్టర్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ పెరగవచ్చు. వాటర్ తాగకుండా ఉండి ఇవన్నీ వస్తాయా రాదా అని చెక్ చేసుకునే దానికంటే ప్రశాంతంగా కావాల్సినంత వాటర్ తాగండి. మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ని ప్రాపర్గా గ్రో అవ్వనివ్వండి.